ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనము ప్రవక్తలు అంటే ఏంటి? అసలు ప్రవక్తలు అనే దానికి బైబిల్‌లో నిర్వచనం ఏముంది? బైబిల్‌లో ఉన్నటువంటి యొక్క ప్రవక్తలు గురించి అసలు అన్యుల యొక్క అభిప్రాయం ఏంది? ప్రవక్తలుగా ప్రతి ఒక్కరూ పిలువబడుతున్నారు. మరి ఈనాడు నిజంగా చాలామంది సేవకులు, ప్రవక్తలు పేరు పెట్టి పిలుస్తున్నారు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నాకు బయలుపరిచాడని చాలామంది ప్రవక్తలు ఉన్నారు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏందంటే, ప్రవక్తకు దేవుడు ఏ విధమైనటువంటి స్థానాన్ని బైబిల్‌లో ఇచ్చాడు అనే దాని గురించి ఒకసారి మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌ను ప్రవచన గ్రంథం అని పిలవవచ్చును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, 3వ అధ్యాయం 22, 10, 22, 19 ఈ అధ్యాయాలలో గనక మనం చూస్తే ఖచ్చితంగా దానికి ఎవిడెన్స్ ఉంటుంది. మరి అదే విధంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌ని ప్రవచన గ్రంథమనుటకు ప్రాముఖ్యమైన కారణాలేంటంటే, ఒకటి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో అనేక ప్రవచనములు మరియు వాటి నెరవేర్పులు వ్రాయబడి ఉన్నాయి. 2, దేవుడైన యెహోవా పరిశుద్ధ గ్రంథములోనున్న మొట్టమొదటి ప్రవచనము స్త్రీ సంతానమును గూర్చి ప్రవచించెను. ఆ ప్రవచనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నెరవేరును. నంబర్ 3, దేవునితో నడిచి సహవాసము చేసిన వారు కూడా ప్రవక్తలుగా మారినట్లు పరిశుద్ధ గ్రంథములో చూడగలము. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం, 24వ వచనం వరకు చూసినట్లయితే, మరి అదే విధంగా ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూడొచ్చు. మరి అదే విధంగా నంబర్ 4, దేవుని స్నేహితుడైన అబ్రహామును కూడా ప్రవక్తగా చూడగలము. నంబర్ 5, దేవునిచే ఎన్నుకోబడిన నాయకులు, న్యాయాధిపతులు, రాజులు కూడా ప్రవక్తులుగా ఎంచబడిరి. వీటన్నిటికీ రెఫరెన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు రెఫరెన్స్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా మీకు రెఫరెన్స్ కూడా తెలియజేస్తాను. ఇప్పుడు గనక మనం చూసుకున్నట్లయితే ప్రవచనం యొక్క నిర్వచనం ఏంటి? అసలు ప్రవచనం అంటే అర్థం ఏంటో గనక మనం చూసినట్లయితే, భవిష్యత్తులో జరగబోయే దాన్ని ముందుగా దేవుని ద్వారా తెలుసుకొని, దేవుని ప్రజలకు తెలియచేయుటయే ప్రవచనం. మరలా చెప్తాను. భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందుగా దేవుని ద్వారా తెలుసుకొని, దేవుని ప్రజలకు తెలియజేయుటయే ప్రవచనం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది, మీరు చూడండి. ఈ ప్రవచనాన్ని గనక మనం డివైడ్ చేస్తే ప్లస్ వచనము కలిపితే ప్రవచనము. అనగా ప్రభువు, ప్రదేశము, ప్రజలు అని అర్థం వస్తుంది. వచనము అనగా వచించబడినది లేక పలుకబడినది అని అర్థం. మన ప్రభువు యొక్క మాటలు లేక వాక్యము ఆయన ప్రజలకు ఆయన పంపిన స్థలమునకు వెళ్ళి చెప్పుట. ప్రభువు మనసును ఎరుగుట. రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనములో ఉంటుంది. దేవుణ్ణి ఆశ్రయించి సమస్తమును ఎరుగుట. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. దేవుడు చేయబోయే కార్యములు ప్రవక్తలకు దాచకుండుట. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ప్రవక్త అనేవాడు భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని, ఉదాహరణకు ఏదైనా ఒక వ్యక్తికి ఆయన యొక్క జీవితంలో ఏదైనా శోధన రాబోతుంది, లేదా ఏదైనా కీడు రాబోతుంది అనుకోండి. ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకొని ఆ వ్యక్తికి ముందుగానే తెలియచేయాలన్నమాట. దేవుడి ద్వారా, దేవుడి యొక్క ప్రేరణను బట్టి, ఆయన యొక్క ఇచ్చిన ఆలోచనను బట్టి తెలియచేయాలి. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రవచనమును గూర్చి అన్ని జనులలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటంటే శకునములు. ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనంలో మీరు చూస్తే మీకు అక్కడ తెలుస్తుంది. శకునగాండ్రు అని కూడా ఒక అభిప్రాయం ఉంది. నిర్గమకాండం 7వ అధ్యాయం 11వ వచనంలో కూడా మీరు చూడొచ్చు. జ్యోతిష్యము 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూడొచ్చు. దివ్య దృష్టి, తర్వాత బుడబుక్కల వారు, తర్వాత కొండజాతి ప్రజలు, కోయవారు, కర్ణపిశాచి, ఇట్లా చాలా ఇదంతా కూడా ఒక సైన్స్ అని చాలామంది ఏమనుకుంటారంటే, ప్రవచనం చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా జిమ్మిక్కులు చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా దేవుడు చెప్పటం కాదు గాని వీళ్ళంతటా వీళ్ళే సొంతంగా జ్యోతిష్యం చెప్పటం, లేకపోతే బుడబొక్కల మాటలు మాట్లాడుతున్నారని, జీవితంలో జరగబోయేది చెప్తామని చాలామంది ఇళ్ళ దగ్గరకు వస్తుంటారు కదా. అలాగా నిజమైన ప్రవక్తను గురించి కూడా అన్యజనులలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అభిప్రాయం అనేది వాళ్ళలో ఉన్నది. ఆ రెఫరెన్స్ కూడా మీకు తెలియచేస్తాను. తెలియచేశాను ఆల్రెడీ కొన్ని. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఖచ్చితంగా మీ అందరికి నేను రిప్లై ఇస్తాను. మరి అదే విధంగా చూసినట్లయితే ప్రవక్త
అనగా దేవుని మూలముగా పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దేవుని విషయములను పలికేవాడు. ప్రవక్త అంటే దేవుని ద్వారా ప్రేరేపితుడై పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు ప్రేరణ కలిగి దేవుని విషయములను పలికేవాడే ప్రవక్త. పేతురు రాసినటువంటి 2వ గ్రంథము 1వ అధ్యాయము 30 వచనములో ఉంటుంది. మీరు చూడండి. నెక్స్ట్ అదే విధంగా ప్రవక్త అను పదము పప్పెట్ అను ఆంగ్ల పదము నుండి పుట్టెను. పిపిపిఈటి పప్పెట్ అను ఆంగ్ల పదము నుండి పుట్టెను. ప్రవక్తను ఆంగ్లంలో ప్రాఫెట్ అంటారు. ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ప్రాఫెట్ అని అంటారు. ఈ పప్పెట్ అనగా బొమ్మ. అర్థం ఏందంటే పప్పెట్ అనగా బొమ్మ అని అర్థం. ప్రవక్త దేవుని చేతిలో బొమ్మ లాంటి వాడు. బాగా అర్థం చేసుకోండి. ప్రవక్త అనే పదం ఎలా వచ్చిందయ్యా అంటే పప్పెట్ నుంచి వచ్చింది. ఈ పప్పెట్ అనేటటువంటి దానికి అర్థం ఏంటయ్యా అంటే బొమ్మ అని అర్థం. ఈ బొమ్మ అనేది ఏందంటే ప్రవక్త అనేటటువంటి వాడు దేవుని చేతిలో ఒక బొమ్మ లాంటి వాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. మీరు చూడండి. మరి అదే విధంగా చాలామంది మనకు ఉదాహరణకు చూసినట్లయితే మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు. వివిధ రకాల కొందరు వ్యక్తుల యొక్క వాయిస్‌లను బట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పేటటువంటి వ్యక్తులు గూడా ఉంటారు. వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే మిమిక్రీ ఆర్టిస్టులు ఒక బొమ్మ ద్వారా మాట్లాడించటం, ఒక బొమ్మని చేత్తో పెట్టుకొని మిమిక్రీలు చేస్తా ఉండుంటారు. మీరు చాలా సార్లు చూసే ఉండుంటారు. అయితే ఈ మాట్లాడేది ఎవరయ్యా అంటే బొమ్మను ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళే మాట్లాడతారు. కానీ మీకు ఎట్లా కనపడుతుందంటే బొమ్మ మాట్లాడినట్టుగా అనిపిస్తది విచిత్రంగా. అట్లాగే చూడండి ఆ విధంగానే ఒక ప్రవక్త అనేవాడు దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క చేతిలో ఉన్నటువంటి బొమ్మ లాంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. అలాగే ప్రవక్త అను పదమును గనక మనం హెబ్రీ భాషలో 3 పదాలు వాడారు. హెబ్రీ భాషలో 3 పదాలు వాడటం జరిగింది. లోయే అనేటువంటి ఒక పదం, తర్వాత కోజే అనే ఒక పదాన్ని మనం చూస్తాము. ఇంకోటొచ్చేసరికి కావలివాడు అని ఈ యొక్క 3 పదాలు వాడతారు. ఒకటి లోయే, తర్వాత కోజే, తర్వాత వాచ్‌మెన్ అంటే కావలివాడులాగా మనకు కనబడుతుంది. మూడవనది నబి అనగా పొంగు అని అర్థం. నబి అనేటువంటి దాంతో కూడా ప్రవక్తను పోల్చటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 3 పదాలు హెబ్రీ భాషలో దాన్ని ప్రవక్తకు సంబోధించడం జరుగుతుంది. ప్రొఫెస్ అను గ్రీకు మాటకు అర్థం ఒకనికొకరు మాట్లాడువాడు. సంస్కృతంలో ప్రవక్త అనగా చక్కగా మాట్లాడువాడని అర్థం. నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం, నిర్గమకాండం 4వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తను దీర్ఘదర్శి అంటారు. ప్రవక్తను ఏమంటారంటే దీర్ఘదర్శి అంటారు. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడవచ్చు. ప్రవక్త తన స్వంత విషయములను చెప్పకూడదు కూడా. చాలామంది ప్రవక్తగా పిలువబడేటువంటి వారు ఎలా ఉంటారంటే ఆహ్, స్టేజ్ మీద ఉంటూనే వాళ్ళ పేరు పిలిచేస్తుంటారు. వారి పేరు పిలిచి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అని చెప్తారు గానీ, ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఆయన పేరేంటి, ఆయన భవిష్యత్తేంటి, ఆయన ఫ్యూచర్, ఆయన పాస్ట్, ఆయన గత జీవితంలో ఏం జరిగింది, దేవుడు ఏం చేయబోతున్నాడన్న దాని గురించి క్లారిటీ ఇవ్వకుండా చాలామంది దీంట్లో దొంగ ప్రవక్తలు కూడా ఉన్నారు. అది మీకు ఇంకా రానున్న విషయాల్లో తెలియజేస్తాను. చూడండి, ప్రవక్త ప్రభు మాటలను చెప్పువాడు. ప్రవక్త అనగా తన ఆలోచనను కాక దేవుని ఆలోచనలకు వక్తగా అనగా చెప్పువాడును, వచించువాడునుగా ఉండవలెను. ప్రవక్త అనేటువంటి వాడు వాని యొక్క సొంత ఆలోచనలు చొప్పున కాకుండా దేవుని యొక్క ఆలోచన చొప్పున దేవుడు చెప్పినటువంటి ప్రకారంగా దేవుడు ఎవరితోటైతే మాట్లాడమంటారో, ఎవరికైతే ముందుగా వారికి జీవితంలో జరగబోతున్న విషయాలు ముందుగా చెప్పమంటాడో దేవుని ఆలోచన ప్రకారంగా జరగాలి కానీ వాని యొక్క సొంత ఆలోచనలు చెప్పడానికి వీల్లేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, అందుకని చూడండి, దైవజనుడు అనగా దేవుని మనిషి, దేవుని వ్యక్తి, ప్రభు మాటలను ప్రభువుని ప్రదేశంలో చెప్పువాడే ప్రవక్త. ప్రవక్త తన సొంత విషయాలను చెప్పకూడదు. ఎందుకనంటే మనము ఎప్పుడైతే సొంత విషయాలు చెప్తారో, ఆయన జీవితంలో జరగబోతున్నటువంటి విషయాలు చెప్తారు. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి ఏందంటే, ప్రతి ఒక్కరూ
స్టేజ్ మీదకి పిలిచి దేవుని జీవితంలో స్వస్థత కార్యం జరగబోతున్నది. దేవుడు ఒకవేళ వాళ్ళ అనారోగ్యం చేత బాధపడితేనేమో దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని దీవిస్తాడు. ఎందుకంటే దేవుడికి అందరూ ఇష్టమే. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏంటంటే, ఆయన దేవుడు ప్రేరేపణ ద్వారా మనకు ప్రవచనం చెప్తున్నాడా? లేదా ఆయన సొంతంగా చెప్తున్నాడా? మనం ఇక్కడ ఈజీగా క్యాచ్ చేయాలి. అది ఆత్మీయులకు మాత్రమే సాధ్యమవుతుంది ఏందంటే, ఈ సేవకుడు నా జీవితంలో జరగబోతున్నటువంటి ప్రవచనాన్ని చెప్తున్నప్పుడు, ఆయన చెప్తున్నటువంటి ప్రవచనము బైబిల్‌లో ఉన్నటువంటి వాక్యానికి మ్యాచ్ అవ్వాలి. ఎప్పుడైతే అది మ్యాచ్ అవుతదో అది దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి ప్రవచనం. కాబట్టి ప్రవచనం అనంగానే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏందంటే, దేవుడు చెప్పుతున్నటువంటి మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆయనకు సొంత ఆలోచనలు కల్పితం చేయకుండా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. కాబట్టి ప్రవక్త అనే దానికి అర్థం ఏంటంటే, మనకు ఈ హెబ్రీ భాషలో కొన్ని అర్థాలొచ్చాయి. గ్రీకు భాషలో కొన్ని అర్థాలొచ్చాయి. ఏది ఏమైనప్పటికీ ఒక ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి భవిష్యత్తులో జరగబోయే దాన్ని దేవుని ద్వారా తెలుసుకొని దేవుని ప్రజలకు తెలియచేయుటయే ప్రవచనం. ప్రవక్త అనేటువంటి వాడు ఎలా ఉండాలంటే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగుండాలి. దేవుడు ఏ వ్యక్తితో అయితే మాట్లాడమంటాడో, ఏ వ్యక్తి అయితే దేవునితో ఏకాంతముగా మాట్లాడి దేవుడు చెప్పినటువంటి మాటలను ప్రజలకు తెలియచేస్తాడో వారే ప్రవక్త. కల్పిత బోధలు తెలియజేస్తూ, కల్పితంగా వారంతట వాళ్ళు సృష్టించుకొని చెప్పి, వాళ్ళంతట వాళ్ళు ప్రజల మెప్పు పొందాలని, ప్రజలు మనల్ని ఎన్నుకోవాలని, ప్రజలు మన వెంట ఫాలోయింగ్ పెరగాలని, ఫాలోవర్స్ పెరగాలని ప్రవచనాలు చెప్పేవారు ఈ కాలంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. కనుక మీరు వెళ్తున్నటువంటి సంఘాలు, మీరుంటున్నటువంటి ప్రసంగాలు చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మీయతను గుర్తించండి. ఈ రాబోయే కాలంలో ఇంకా చాలా భయంకరమైనటువంటి ప్రవక్తలొస్తారు. మీరు గుర్తించి ఆత్మీయంగా ఎదగాలని ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. పార్ట్ 2 సెకండ్ వీడియోలో మీకు ఇంకా ప్రవక్త గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ మీ అందరికి అందిస్తాను. ప్రైజ్ ది లార్డ్.